గం గణపతయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 3వ శ్లోకంను నేర్చుకుందాం. అవిద్యానామంతస్తిమిరమిహిరాద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలదౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఈ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. తల్లి జగజ్జనని, నీ పాద పద్మపరాగము అజ్ఞానుల పట్ల సూర్యుడు ఉదయించు నగరంగాను, మూర్ఖులకు జ్ఞానం అన్న పుష్పగుచ్చానికి మధుధార ప్రవాహంగాను, దరిద్రులకు చింతామణి సదృశంగాను, సంసార సాగరములో మునిగిపోయిన వారికి వరాహమూర్తి అయిన శ్రీహరి దంష్ట్రగాను అవుతున్నది అని ఈ శ్లోకం యొక్క అర్థం.